మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి ఆయన పాదాల దగ్గర కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియచేసుకుంటూ, జీవగలిగిన దేవుని పిల్లారు, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు ఎత్తి తెలియజేస్తున్నాడు ఆ మాటల చేత మన హృదయాలు మనం నింపుకొని ఆనందిద్దాం. చూడగలిగితే యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము అని రాయబడింది. దేవుని పిల్లారా, అంటే దేవుని మాటలంట మన హృదయంలో ఉంచుకోనమని చెప్తున్నాడు. అంటే మనం కూడా చూడండి, చాలా వాళ్ళు పెద్దవారు మాట్లాడుతూ, ఏమే ఇది నీది చాలా విలువ కలిగిన వస్తువు, ఇది నీ దగ్గర ఉంచుకో అంటాడు. ఉంచుకోనే దానికి అర్థం ఏంటంటే మనం పోగొట్టుకుంటామని, దాని విలువ మనకు తెలియదని చెప్పేసి మనం ఎక్కడికైతే అక్కడ పోగొట్టుకొని ఎవరికైతే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పేసి ఇది ఎవరికి ఇవ్వకుండా నీ దగ్గర ఉంచుకోమ్మా అని మాట్లాడతాం. దేవుని పిల్లారా, అందుకని దేవుడు కూడా అంటున్నాడు, మనకి ఈ మాటలు హృదయంలో మనం గట్టిగా పట్టుదల పెట్టి ఉంచుకుంటేనే ఉంటాయి, కానీ లేకపోతే బయటికి వెళ్ళిపోతాయి. దేవుని పిల్లారా, అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకొనుము. నువ్వు ఉంచుకుంటే ఏమైందంటే నీ భవిష్యత్తు బాగుంటుంది నాయన. ఈ మాటలు కానీ బయటికి వెళ్ళిపోతే వేరొక మాటలు, అంటే దుష్ట సంబంధమైన మాటలు నీ హృదయంలోకి వస్తే నీ భవిష్యత్తు కానీ నీ జీవితం కానీ ఒక అభివృద్ధి అనేది ఉండదు, నువ్వు నష్టపోతావు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ మాటలను నీ హృదయంలో ఉంచుకోమని చెప్తున్నాడు. అందుకనే ఏకునే దేవుడు ఈ మాటలు మన దగ్గరికి తీసుకొచ్చి మన హృదయంలో ఈ మాటలు వినిపించి ఉంచుకుంటే ఇదిగో రోజంతా నువ్వు క్షేమం కలిగి ఉంటావు నా కుమారుడా, నా కుమార్తె అని చెప్తున్నాడు. కనుక జీవం కలిగిన దేవుని పిల్లారా, దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకొని క్షేమం కలిగి మనం ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, క్షేమం కలిగిన మా మాట కృప కలిగిన తండ్రి, మీ దయగలిగిన నామానికి వందనాలు నైనా. అవునునైనా, లోకంలో ఎన్నో మనుషుల మాటలు, లోక సంబంధమైన ఆలోచనలన్నీ మా హృదయంలో నిండిపోయి ఉంటాయి నైనా. వాటి వలన మాకు ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, మనశ్శాంతి లేకుండా మా జీవితంలో అభివృద్ధి అనేది కూడా ఉండకుండా తండ్రి మేము ఇబ్బందులు పడుతున్నాము నైనా. కనుక లోక సంబంధమైన ఆలోచనలు కానీ తండ్రి ఏవి కూడా మా హృదయంలో లేకుండానైనా నీలువైన మాటలు మా హృదయంలో ఉంచుకొని వాటి వలన మేము ఆనందం, సంతోషం, నెమ్మదిని పొంది తండ్రినైనా రోజంతా నీ వెలుగులో మేము నడుస్తూ అభివృద్ధి పొందగలిగే భాగ్యం భూమి మీద ఉన్న నీ పిల్లలందరికీ ఇమ్మని అడుగుతూ తండ్రి, ఎవరి జీవితంలో అయితేనైనా వ్యాపారాలు చేసినా ఏమి చేసినా అభివృద్ధి అనేది లేకుండా తండ్రినైనా నష్టాలు వస్తున్న ఎట్టి బిడ్డలు మీరు కనికరించి వారి జీవితంలో అభివృద్ధిని దయచేసిన తండ్రి, వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో, పొలం పంటల్లోనైనా విస్తారమైన రాబడి అభివృద్ధిని దయచేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.